450 కోట్లతోని రాజసాబ్ సినిమాని తెరకెక్కించారు. అయితే ఇందులో సగానికి పైగా రెమ్యునరేషన్లో భాగమే పోతుంది అని చెప్పేసి అయితే కొంతమంది అనుకుంటున్నారు. మరి అంత భారీ మొత్తంలో వీళ్ళు రెమ్యునరేషన్ తీసుకున్నారని చాలామంది అయితే షాక్ అవుతూ ఉన్నారు. సో మరి హీరో నుంచి యాక్టర్ల వరకు ఎవరింత ఛార్జ్ చేశారు? సో ఖచ్చితంగా ఈ రోజుల్లో ప్రభాస్ గారు లాంటి హీరోతో సినిమా అంటే దాదాపు నిర్మాతకి 100 నుంచి 150 కోట్ల మధ్యలో రెడీ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే హీరోల రెమ్యునరేషన్ అనేది పెరిగిపోయింది. వాళ్ళ మార్కెట్ దాదాపు 300, 400, 500, 1000 కోట్లు. ప్రభాస్ గారికి అయితే 1000 కోట్లు వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో సినిమా కానీ హిట్ అయిందంటే ప్రభాస్ గారికి ఈజీగా 800 నుంచి 1000 కోట్ల మార్కెట్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది. సినిమా ఫ్లాప్ అయినా కూడా 300 నుంచి 400 కోట్లు ఎటు తగ్గదనమాట. సో మరి ఆయన పైన ఎంతైనా ఇన్వెస్ట్ చేయడానికి ప్రొడ్యూసర్లు రెడీగా ఉన్నారు. సో మరి రాజాసాబ్ నిర్మాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సో వాళ్ళకి విశ్వప్రసాద్ గారికి ఇది చాలా పెద్ద సినిమా అనమాట ఆయన ప్రొడక్షన్లోనే. సో ఇప్పుడు దాకా ఆయన 400 కోట్ల పైన ఇన్వెస్ట్ చేసి సినిమాని అయితే తీయలేదు. సో ఆయనతో పాటు ఎస్కేఎన్ గారు కూడా కొంచెం డిస్ట్రిబ్యూషన్లో ప్రొడక్షన్లో పాల్పంచుకున్నారు. సో మరి ఓవరాల్గా 450 కోట్లతో సినిమా చిత్రీకరణ అయితే పూర్తయింది అనమాట. మరి ఎవరెవరికి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే కనుక ప్రభాస్ గారికి 100 కోట్లు ఇచ్చారనమాట. సో యాక్చువల్గా అంతకుముందు ప్రభాస్ గారు 150 కోట్లు తీసుకున్నారు. బట్ ఈ సినిమా స్పాన్ అనేది ఆ బడ్జెట్ అనేది చిన్నది కాబట్టి అందులో ఆయన కూడా తగ్గించుకున్నారనమాట. సో కొద్దిగా ప్రభాస్ గారు ఏంటంటే నిర్మాతలకు 5-6 కోట్లు లేదా 10 కోట్లు కొంచెం తగ్గించి ఇచ్చినా కూడా ఆయన ఏం అనుకోరు. ఎందుకంటే ఆయనకు అంత ఆశ ఉండదు కాబట్టి డబ్బు పైన. బట్ ఏంటంటే ఆయన వాల్యూ అది ఇంకా ఆయన తగ్గించుకోలేరు, మినిమం 100 కోట్లు అనేది. సో ఆయన కావాలనుకుంటే 150 డిమాండ్ చేసినా కూడా నిర్మాతలు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ప్యూర్ సినిమా జనం వచ్చేది 90% ఆఫ్ పీపుల్ ప్రభాస్ గారిని చూసి. సో మరి ఆయనకే ఎక్కువ రెమ్యునరేషన్ అనమాట. సో ఇంకా తర్వాత మ్యూజిక్ డైరెక్టర్లకు కానీ, సో మిగిలిన యాక్టర్స్ కానీ, సంజయ్ దత్ గారు ఉన్నారు, మరి ఆయనకు దాదాపు 6 కోట్ల దాకా ఇవ్వాలి. సో అట్లా మ్యూజిక్ డైరెక్టర్లు తమన్ గారు ఆయన 4 నుంచి 5 కోట్లు ఛార్జ్ చేస్తారు. సో ఇది పెద్ద సినిమా కాబట్టి మరి ఎంత ఇచ్చుంటారో పాన్ ఇండియా ఆ మార్కెట్ ఎంతో తెలియదు. సో మరి అలాగే హీరోయిన్లకి దాదాపు 1 కోటి నుంచి 3 కోట్ల దాకా ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగింది అనమాట. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ లెంత్ని బట్టి ఇచ్చారు. వాళ్ళు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువనే కాదు, వాళ్ళు ఎక్కువ డేస్ వర్కింగ్ ఆఫ్ లెక్కేసుకుని ఇస్తారనమాట. సో ఇందులో సర్ప్రైజింగ్లీ బ్రహ్మానందం గారు కూడా ఉన్నారనమాట. ఆయనకి 80 లక్షల దాకా ఇచ్చారని తెలుస్తుంది. సో ఇంకా మిగిలిన ఆర్టిస్టులు కూడా బాగానే ఇస్తారు. ఒక పెద్ద సినిమా అంటే చాలా మందికి దాదాపు 400 నుంచి 500 మందికి పని ఉంటుందన్నమాట. అందరూ కూడా దాదాపు సంవత్సరంన్నర పాటు షూటింగ్ చేసి సినిమాని నిలుపుతారనమాట. సో అందరికీ ఒక పెద్ద సినిమా వస్తుందంటే ఖచ్చితంగా వాళ్ళకి పని ఉంటుంది, వాళ్ళకి దాంతోపాటు డబ్బులు కూడా బాగానే వస్తాయి. సో ఈ సినిమాకైతే ఈ విధంగా స్టార్ల రెమ్యునరేషన్ అయితే ఉందన్నమాట.